రథసప్తమి విశిష్టత ఏంటి? ఈ పర్వదినం రోజున ఏమేమి చేయాలి అనే విషయాల గురించి మనము తెలుసుకుందాము. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీనినే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ పర్వదినం రోజున పాటించవలసినటువంటి విషయాలు: ముందుగా ఉదయాన్నే నిద్రలేచి వాకిలి శుభ్రపరచుకొని బియ్యం పిండితో ఇంట్లోకి రథం వస్తున్నట్లుగా ముగ్గును వేయాలి. ఆ రథంని పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తరువాత శిరస్నానాన్ని ఆచరించాలి. దీనికి గాను 7 జిల్లేడాకులను 7 రేగు ఆకులను 7 రేగు పళ్ళను సిద్ధం చేసుకొని స్నానం చేసే ముందు తలపైన ఒక జిల్లేడాకు, ఒక రేగాకు, ఒక రేగు పండును చొప్పున 2 భుజాలపైనను తలపైన ఉంచి తలపైన నీళ్లను పోస్తూ 3 సార్లుగా ఆచరిస్తూ ఈ యొక్క మంత్రాన్ని పఠించాలి. యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తస్య రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఏత జన్మ కృతం పాపం యచ్చ జన్మంతరార్జితం మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతజ్ఞతేచ ఏ పునః సప్త విధం పాపం స్నానాంనే సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. ఈ యొక్క మంత్రాన్ని 5 సార్లు కానీ 3 సార్లు కానీ పఠించవలను. ఒకవేళ ఇంత మంత్రాన్ని పఠించలేని వారు మొదటి 2 వరుసలలో ఉన్నటువంటి మంత్రాన్ని జపించుకోవచ్చు. యథా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తస్య రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి. ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించుకోవలను. నదులలోను సముద్రాలలోనూ స్నానాలను ఆచరించేవారు కూడా ఈ విధంగా జిల్లేడాకును రేగాకును రేగిపండును ఈ విధంగా అమర్చుకొని 3 సార్లుగా మునకలను వేసుకోవాలి. ఆ తరువాత సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం, సూర్య నమస్కారాన్ని పూర్తి చేసుకోవాలి. ఇది అంతా చేసిన తరువాత ఉదయం 8 గంటల సమయం లోపునే తూర్పు వైపు నుంచి పడుతున్న సూర్యకిరణాలు ఎక్కడైతే పడుతున్నాయో ఆ స్థలంలో గోమయంతో శుద్ధి చేసుకొని అక్కడ గోమయం పిడకలను ఒకదాని పక్కన ఒకటి అమర్చి పొంగలి గిన్నె పెడితే నిలబడే విధంగా వాటిని సిద్ధం చేసుకోవాలి. దీనికి ముందుగా ముగ్గులను బియ్యం పిండితో చుట్టుపక్కల ముగ్గులతో అలంకరించుకోవాలి. పొంగలి గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టాలి. ఈ గోమయం పిడకలలో కర్పూరంతో వెలిగించి ఈ పొంగల్ గిన్నెలో ఆవు పాలను పోసి వాటిపైన పెట్టి పాలను పొంగించాలి. ఈ పొంగిన పాలల్లో కొత్త బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. వీటిని తిప్పేందుకు గరిటను వాడకుండా చెక్కు తీసి శుభ్రపరుచుకున్నటువంటి చెరుకు గడని గరిటగా ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ఉడికినటువంటి పొంగల్లో కొత్త బెల్లాన్ని వేసి పొంగల్ని తయారు చేసుకోవాలి. ఆ తరువాత తులసమ్మ దగ్గర గోమయంతో అలికి అక్కడ పద్మం ముగ్గును వేసి పసుపు కుంకుమలను వేసుకొని దానికి పైన ఒక పీటను పెట్టి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ పుట్లను పెట్టి ఒక పక్క శంకు ఒక పక్కన చక్రము వేసి మధ్యలో తమలపాకులు కానీ చిక్కుడు ఆకులను కానీ ఉంచి ఒక దోసెడు గోధుమలను పొయ్యాలి. దాని మీద సూర్య భగవాను యొక్క చిత్రపటము కానీ ప్రతిమను కానీ ఉంచి స్వామివారికి ఎర్ర పుష్పములు అంటే చాలా ప్రీతి. అందువలన ఒంటిరేకు మందార పువ్వులను స్వామివారికి సమర్పించాలి. ఆ తరువాత ఈ పొంగల్ని
7 చిక్కుడు ఆకుల పైన చెరుకు గడతోనే పెట్టి ఆ పీట పైన సిద్ధం చేసుకోవాలి. విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసుకొని ఆ పీట పైన ఉంచుకోవాలి. స్వామివారికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి పూజిస్తూ ఈ యొక్క పొంగలిలో 7 చెరుకు ముక్కలను 7 రేగుకాయలను కూడా అమర్చి వీటిని స్వామివారికి అష్టోత్తరం చేసుకొని ఆదిత్య హృదయాన్ని పఠించాలి. తరువాత గ్రామ దేవతను, మీ యొక్క కులదేవతను, చంద్రభగవానుని, సూర్యభగవానుని, విఘ్నేశ్వరుని, 7 అశ్వాలను పూజిస్తూ ఈ యొక్క పొంగలిలో 7 చెరుకు ముక్కలను 7 రేగుకాయలను కూడా అమర్చి వీటిని వీరందరికీ కూడా నైవేద్యంగా సమర్పించాలి. 7 చిక్కుడుకాయలను సిద్ధం చేసుకొని కొబ్బరాకు యొక్క ఈనెలతోటి ఆ యొక్క 7 చిక్కుడుకాయలను ఒకదానికి ఒకటి గుచ్చుతూ రథాన్ని తయారు చేసుకోవాలి. ఈ రథాన్ని సూర్యభగవాను యొక్క రథంగా భావించి చిక్కుడు ఆకులపై ఈ యొక్క రథాన్ని ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించి కొబ్బరికాయలను సమర్పించుకోవాలి. తర్వాత కర్పూరాన్ని సమర్పించి ఆ యొక్క వ్రత కథను చదువుకోవాలి. ఈ పూజ అంతా అయిపోయిన తరువాత బ్రాహ్మణునికి స్వయం పాకం, మీ స్తోమత కొద్దీ వస్త్రాలను వారికి దానంగా ఇవ్వండి. ఆ తరువాత ఈ సిద్ధంగా పెట్టుకున్నటువంటి పొంగలిని చిక్కుడు ఆకులలో పెట్టి అందరికీ నైవేద్యాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి. ఈ విధంగా చేయటం ద్వారా వంశవృద్ధి కలుగుతుంది, మంచి ఆరోగ్యాన్ని కలుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా చేసిన ద్వారా స్వామివారి అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.